హలో ఫ్రెండ్స్, ఒక చేదు నిజం మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. అందరికీ రిచ్ అవ్వాలని ఉంటుంది. లగ్జరీ కార్లు, పెద్ద ఇల్లు, చేతి నిండా డబ్బు, నచ్చినట్టు తిరిగే స్వేచ్ఛ, ఇవన్నీ ఎవరికొద్దు? అందరికీ కావాలి. కానీ ఎందుకు కేవలం 1% మంది మాత్రమే ధనవంతులవుతున్నారు? మిగిలిన 99 మంది జీవితాంతం ఎందుకు మధ్యతరగతి బతుకులే బతుకుతున్నారు? తేడా ఎక్కడుందో తెలుసా? ఆ 99% మంది షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. కానీ ఆ 1% ఉంటారు చూసినారా, వాళ్ళు సిస్టమ్ని నమ్ముతారు. నువ్వు కూడా అందరిలాగే ఏదో అద్భుతం జరిగిపోవాలి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలి అని కలలు కంటున్నావా? అయితే సారీ బాస్, ఈ వీడియో నీకోసం కాదు. నువ్విప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ నా దగ్గర రూపాయి లేదు, కానీ నా దగ్గర కసి ఉంది. నాకు సరైన దారి చూపించు, ఎంత కష్టమైనా పడతాను అనే దమ్ము నీలో ఉంటే ఈ వీడియోని చివరిదాకా చూడు. మనం సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఓ చిన్న మాట. ఈ వీడియో చూస్తున్నారంటే మీలో గెలవాలని కసి ఉందని అర్థం. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఉపయోగపడే ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చుతుంది అనే నమ్మకం నాకుంది, అందుకే ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఓకే, ఇక ఛాలెంజ్లకైతే వెళ్దాం. ఈరోజు నేను నీకు ఒక 6 నెలల ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. వచ్చే 5 సంవత్సరాలలో నువ్వు సాధించాల్సిన విజయాన్ని కేవలం రాబోయే 6 నెలల్లో ఎలా సాధించాలో ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను. ముందసలు నువ్వెందుకు ఆగిపోయావో తెలుసుకో. నీ ఫ్రెండ్స్ నీకంటే ముందుకు వెళ్ళిపోతున్నారా? ఈ వయసులో వాళ్ళు లక్షలు సంపాదిస్తుంటే నువ్వు ఇంకా జేబు ఖర్చుల కోసం ఇంట్లో అడుగుతున్నావా? దీనికి కారణం నీ తలరాత కాదు, నీ ఫోకస్. మనం బ్రతుకుతున్నది డిస్ట్రాక్షన్ ప్రపంచంలో. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రీల్స్, వెబ్ సిరీస్లు, అనవసరమైన చాటింగ్లు, పనికిరాని గొడవలు, నీ ఎనర్జీని, నీ సమయాన్ని ఇవే తినేస్తున్నాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్న ప్రతిసారి ఎవరో ఒకడు డబ్బు సంపాదిస్తున్నాడు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్న ప్రతిసారి ఇంకెవడో తన సామ్రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. ఇదే తేడా. ధనవంతులు అయ్యే వాళ్ళు టైంని పెట్టుబడిగా పెడతారు, సామాన్యులు టైంని ఖర్చు చేస్తారు. ఇప్పుడు నువ్వు మారాలి. ఈ రోజు నుంచి నీ పద్ధతి మారాలి. ఇప్పుడు అసలైన ఫార్ములాలోకి వెళ్దాం. దీన్ని మాంక్ మోడ్ లేదా గోస్ట్ మోడ్ అంటారు. అంటే మాయం అయిపోవడం. అవును, నువ్వు విన్నది నిజమే. వచ్చే 6 నెలల పాటు ఈ ప్రపంచానికి నువ్వు చనిపోయావు అనుకో. నీ ఫ్రెండ్స్కి, బంధువులకి, ఫంక్షన్స్కి, పార్టీలకి అన్నిటికీ దూరంగా వెళ్ళిపో. నీ గది తలుపులు మూసుకో. నీకు నువ్వు ఒకే ఒక్క మాట చెప్పుకో: ఈ 6 నెలలు నావి కాదు, ఇవి నా భవిష్యత్తుకి పునాది. ఈ 6 నెలల్లో నువ్వు చేయాల్సిందే 3 పనులు. మొదటిది, 10 కుందేళ్ల వెంట పడితే ఒక్కటి కూడా దొరకదు. నీకు కావాల్సిందేంటి? గవర్నమెంట్ జాబా, బిజినెస్సా, యూట్యూబా, ట్రేడింగా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని 10 పడవల మీద కాళ్లు వేయకు. ఒకే లక్ష్యం, దాన్ని పేపర్ మీద రాయి. అది నీ కళ్ల ముందు ఎప్పుడూ కనిపించాలి. రెండోది, హై ఇన్కమ్ స్కిల్. కష్టపడితే డబ్బులు రావు ఫ్రెండ్స్, తెలివిగా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. రోజంతా బరువులు మోసే కూలీ కంటే గంటసేపు ల్యాప్టాప్ ముందు కూర్చునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు ఎక్కువ సంపాదిస్తున్నాడు? ఎందుకంటే అతని దగ్గర స్కిల్ ఉంది. ఈ 6 నెలలు ఒక కొత్త స్కిల్ నేర్చుకో. అది వీడియో ఎడిటింగ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, లేదా షేర్ మార్కెట్ కావచ్చు. దానిలో నువ్వు మాస్టర్ అయిపోవాలి. ఎంతలా అంటే ఆ పనిలో నిన్ను మించినోడు ఉండకూడదు. మీరు అనుకోవచ్చు, అక్క ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ చేయడం కష్టం అని. అవును, కష్టమే. కష్టంగా ఉంది కాబట్టే 99% మంది చేయలేకపోతున్నారు. చేయగలిగిన వాడు మాత్రమే ఆ కుర్చీలో కూర్చుంటున్నాడు. నీ 6 నెలల రొటీన్ ఇలా ఉండాలి. సూర్యుడు రాకముందే నువ్వు లేవాలి. 5 గంటలకు నిద్రలే. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు నువ్వు పని మొదలు పెడితే వాళ్ళకంటే నువ్వు 2 అడుగులు ముందే ఉంటావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక 4 గంటలు అన్నం నీళ్లు కూడా మర్చిపోయి నీ పని మీద కూర్చో. ఆ 4 గంటల పని సామాన్యుడు చేసే 4 రోజుల పనితో సమానం. నో ఎక్స్క్యూజెస్. ఈ రోజు మూడ్ లేదు, రేపు చేస్తా, తలనొప్పిగా ఉంది, ఇలాంటి సాకులు చెప్పకు. నీకు బాస్ ఎవరూ లేరు, నీకు నువ్వే బాస్. నిన్ను నువ్వే శిక్షించుకో, నిన్ను నువ్వే నడిపించుకో. ఒక విమానం గాలిలో ఎగరాలంటే రన్వే మీద ఫుల్ స్పీడ్తో వెళ్ళాలి. సగం స్పీడ్తో వెళ్తే ఎగరలేదు, యాక్సిడెంట్ అవుతుంది. నీ జీవితం కూడా అంతే. ఈ 6 నెలలు నువ్వు ఫుల్ స్పీడ్తో పరిగెత్తాలి. విశ్రాంతి వద్దు, విరామం వద్దు. ఒక్కసారి ఊహించుకో, ఈ 6 నెలలు నువ్వు ఎవరికీ కనిపించకుండా పిచ్చోడిలా కష్టపడ్డావు. అందరూ నిన్ను మర్చిపోయారు అనుకుందాం. కానీ 6 నెలల తర్వాత నువ్వు నీ గది తలుపులు తెరుచుకొని బయటకొస్తావు. అప్పుడు నువ్వు పాత వ్యక్తివి కావు. నీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది.
నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బుంది. నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంది. నిన్ను చూసి నవ్విన వాళ్లే నీ టైం కోసం వెయిట్ చేసే స్థాయికి నువ్వు వెళ్తావు. 5 ఏళ్లలో జరగాల్సిన గ్రోత్ ఈ ఫోకస్ వల్ల 6 నెలల్లో జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నీ ఎనర్జీని ఒకే చోట లేజర్ లైట్ లాగా ఫోకస్ చేశావు కాబట్టి. మిత్రమా, వీడియో చివరి వరకు వచ్చాం. ఇప్పుడు నీ ముందు 2 దారులున్నాయి. ఒకటి, ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి మళ్ళీ ఇంకో కామెడీ వీడియోనో సినిమానో చూస్తూ పడుకోవడం. రేపు మళ్ళీ మామూలు జీవితం గడపడం, పేదరికంలోనే ఉండిపోవడం. రెండో దారి, ఇప్పుడే ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకోవడం. ఈ రోజు నుంచి 6 నెలల పాటు నన్ను నేను మార్చుకుంటా, నా భవిష్యత్తుని నేనే రాసుకుంటా అని శపథం చేయడం. నువ్వు రెండో దారి ఎంచుకుంటే వెంటనే కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళు, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్, నేను ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను అని టైప్ చేయి. అది కేవలం కామెంట్ కాదు, నీకు నువ్వు ఇచ్చుకుంటున్న మాట. గుర్తుపెట్టుకో, కాలం ఎవరి కోసం ఆగదు. నీ తలరాత్ర మార్చే శక్తి ఆ దేవుడి కంటే ఎక్కువగా నీ చేతుల్లోనే ఉంది. లే, యుద్ధం మొదలుపెట్టు. నీ 6 నెలల తపస్సు నీ 60 ఏళ్ల జీవితాన్ని మారుస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ తెలుగు లైఫ్ లెసన్స్. జై హింద్.